Somebody is operating. ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఈ 6వ శ్లోకం నుంచి వీటి యొక్క అర్థాన్ని చూద్దాం. ఏం చెప్తున్నారు ఇందులో అంటే, ఓ యతి రాజా భగవత్ రామానుజ, దాసుడికి నాకు ఎల్లప్పుడూ మీ యొక్క పాదాల పైన చరణాల విందాలలో భక్తి ఎక్కువ ఉండటం లేదు. చాలా తక్కువ, చాలా తక్కువ, ఇంచుకేనే లేదు, కొంచెం కూడా లేదు అంటున్నారు. మరి దేని మీద భక్తి, దేని మీద ప్రేమ, దేని మీద రాగం ప్రవృద్ధమవుతుంది అంటే, శబ్దాది భోగ రుచిరన్వహ మేధతేహ. అయ్యో, శబ్ద రూప రస స్పర్శ గంధాలు, వీటి విషయములు అని అంటారు. వీటి యొక్క అనుభవం పైనే నా యొక్క ప్రీతి వర్ధిల్లుతున్నది, కానీ దేవరవారి యొక్క పాదాలపైన భక్తి కుదురుకోవటం లేదు. ఎందుకు అంటే, దీనికి కారణం నా పాపమే, నా పాపమే తప్ప ఇంకొకటి కారణం కాదు, నా అన్యత్ అని అంటున్నారు. కాబట్టి రామానుజ, ఆ పాపాన్ని పోగొట్టండి అని ప్రార్థిస్తున్నారు మనవాళ మామూలు. ఆ తర్వాతి శ్లోకం కూడా ఒక్కసారి చూసి రెండింటిని అన్వయం చేసుకుందాం మనం. చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవి. 7వ శ్లోకం కూడా మీరే సేవించండి. వృత్యా పశుర్నరవపుస్త్వహమీదృశోऽपि श्रुत्यादिसिद्धनिखिलात्मगुणाश्रयोऽयम् इत्याधरेण कृतिनोऽपि मितः प्रवक्तुम् అద్యాపి వంచన పరోత్ర యతీంద్రవర్తే. ఓ యతిలలో చక్రవర్తి స్థానాన్ని అలంకరించినటువంటి రామానుజ, నేను సహజంగా మనుషుడినే, కానీ ప్రవర్తన అంతా కూడా పశుప్రాయుడిలాగా ఉంది. నరవపుహు అంటే శరీరమేమో నరుడిది, కానీ చేసే పనులు పశువులాగా అలాంటివన్నీ ఉన్నాయి. అటువంటి వాడిని, కానీ అందరు నన్ను ఎలా కీర్తిస్తున్నారు అంటే, ఆహా, మనవాడమామునులు వరవరమునులు చాలా గొప్పవారు, అనంతమైన కళ్యాణ గుణములు కలిగిన వారు అన్నట్లుగా కీర్తిస్తున్నారు. నేను కూడా అందరి మధ్యలో మోసగాడినై ఇలా వర్తిస్తున్నాను అని అంటున్నారు మనవాడమామునులు. 8. దుఃఖావహోహమనిశం తవ దుష్టచేష్టః శబ్దాదిభోగనిరతః శరణాగతాఖ్యః త్వత్పాదభక్తి వశిష్టజనౌఘమధ్యే మిథ్యాచరామి యతిరాజ తతోస్మి మూర్ఖః. ఓ స్వామి, ఓ ఎమ్మిర్మణార్, ఓ రామానుజ, నేను ఎల్లప్పుడూ దుష్టమైనటువంటి పనుల మీదనే ఆసక్తి కలిగి శబ్దాది భోగంలో అనుభవించడం కొరకే మిక్కిలి ఆసక్తి కలవాడినే ఉన్నాను. కానీ నేను మూర్ఖుణ్ణి. ఎలా కనపడుతున్నానో తెలిసిన, అందరి మధ్యలో దేవవారి యొక్క శ్రీపాదాల యందు అత్యంత భక్తిని కలిగిన వాడిలాగా నేను కనపడుతున్నాను. ఏమండి, ఈ మాటలన్నీ ఎవరంటున్నారు? యతిరాజ వింశతి అనే స్తోత్ర పాఠాన్ని మనకు అనుగ్రహించిన వాడు ఎవరండి? మనవాడ మామూలు. మనవాడ మామూలు రామాయణుల వైభవాన్ని కీర్తిస్తూ ఇప్పుడు ఈ 3 శ్లోకాల్లో ఏం చెప్తున్నారు? శబ్దాది భోగ విషయాలపైన నా యొక్క ఆసక్తి ప్రవర్ధమానం అవుతుంది, కానీ యతిరాజ మీ పాదాల యందు భక్తి కుదురుకోవటం లేదు. అసలు యతిరాజ వింశతిని ప్రవర్తింపజేయాలి, ఈ స్తోత్రాన్ని చేయాలని వారు అనుకున్నారా? కాదు. మనవాడమాముల యొక్క ఆచార్యుల పేరు ఏమిటి? ఎనీబడి గెస్? హ్యాండ్ రైస్ చేసి చెప్తారా? మనవాడమాముల ఆచార్యుల పేరు ఏమిటి? సుధారాణి గారు అన్మ్యూట్ చెప్పండి. తిరువాయి పిళ్ళై. వారికే శ్రీశైలేశులు. తిరుమలయాండానని.
మరి ఈ శ్రీశైలేశులు తిరుమలయాళ్ళవారు అనే వారికి తిరువేమొഴി పిళ్ళై అని పేరు ఎందుకు వచ్చింది? అది బిరుదునామం. తిరువామణిని ప్రవర్తింపజేయడంలో, ప్రచారం చేయడంలో, అలాగే ప్రవచనం చేయడంలో, దాన్ని సేవించడంలో వారికి ఉన్నటువంటి ప్రీతి, వారికి ఉన్నటువంటి ఆసక్తి, దాన్ని చూసి తిరువామణి పిళ్ళై అనే బిరుదునామా వారికి సార్థకత. వారి యొక్క శిష్యులు మనవాడ మామూలు. అక్కడ ఆళ్వార్ తిరునగరులో చక్కగా అన్ని ఏర్పాటు చేసి, రామానుజులకు కూడా సన్నిధి ఏర్పాటు చేసి, రామానుజుల యందు అత్యంత ప్రావణ్యం కలిగేలాగా బోధించారు మనవాడ మామూలు. అటుపైన మనవాడ మామూలు ఎవరో కాదండి, ఇతరాజ పునరావతార భూతులు. కానీ మనలాగా ఒక శరీరం తీసుకుని వచ్చిన వారు కదా ఈ భూమి మీద, వారు ఒక ఆచార్యుని ఆశ్రయించారు. అలా ఆచార్య ఆజ్ఞ మేరకు రామానుజుల పైన వీరు యతిరాజ వింశతి వారి వైభవం చేశారు. మరి ఎటువంటి మనవాళ్ళ మామూలు అండి? నిత్యం మనం చెప్తున్నాం, పొయ్యిలాద మనవాళ్ళ మామని పొందివాళ్ళు పుగழ்వాళ్ళు వాడి జ్ఞానంలో ఏ దోషము లేనటువంటి మనవాళ్ళ మామూలు యొక్క ఖ్యాతి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అటువంటి మామూలు ఈ మాట అంటున్నారు. రామానుజ, నాకు కుదురుకోవడం లేదయ్యా, నా మనసు నీ యొక్క పాదాల మీద కుదురుకోవటం లేదు, వేరే వైపే వెళుతుంది అని. నిజంగా వారికి వెళుతుందా? వారు మన గురించి చెప్తున్నారా? ఒక్కసారి ఆలోచిస్తే, ఈ స్తోత్రాన్ని చదివితే మనకే అర్థమవుతుంది కదా. మనిషి శరీరం ఉంది అంటే వేద విహితమైన కర్మలు చేయటానికి అనుగుణంగా మానవ శరీరం ఉంది. కానీ నా బుద్ధి మాత్రం పశు ప్రవృత్తిలాగా ఉంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ. రామానుజ, దీనికి కారణం నా పాపమే, నా పాపమే కారణం అన్న. ఇది ఈ శ్లోకం చదివినప్పుడు మనకు శ్రీరామాయణంలో ఒక విషయం గుర్తురావాలి. మందరం ఈడ్చుకొని వచ్చినటువంటి శత్రుఘ్నుడు భరతుడి కాళ్ళ మీద పడేసి, నువ్వు ఆజ్ఞ ఇవ్వు, దీన్ని సంహరిస్తాను అంటే వదిలేసేయి, ఎవరిది తప్పు కాదు, మందరిది కాదు, కైకేయది కాదు, చక్రవర్తిది కాదు, ఎవరిది కాదు, ఎవరిది తప్పు. మత్పాప ఏవ హి నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య అన్నాడు భరతుడు. ఎవరి తప్పు కాదురా, నా పాపమే తప్పు అన్నాడు భరతుడు. ప్రాణమామం అంటున్నారు, దేవరవారి యొక్క శ్రీపాదాల ఎందుకు నా మనసు కుదురుకోవడం లేదండి, ఎటువైపో సంచరిస్తూ ఉంది. దానికి ఏమిటి కారణం? నా పాపమే కారణం. పాపం పోవాలంటే ఏం చేయాలి? ఆచార శ్రీపదాలని ఆశ్రయించాలి. మనవాడ మామూలు అంతటి వారే ఈ మాట అన్నారంటే ఇక మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? అద్భుతమైన యతిరాజ వంశం. తర్వాత 9th శ్లోకం. నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం తద్దేవతామపి న కించిదహో బిభేమి ఇత్తం సటోప్యసటవద్భవదీయ సంఘే హృష్టశ్చరామి యతిరాజ తతోస్మి మూర్ఖః. ఓ యతిరాజా, రామానుజ, నేను నిత్యము ఆచార్యుణ్ణి, హ, మంత్రాన్ని, ఆ మంత్రం యొక్క అధిదేవతను, మంత్రార్థాన్ని అవమానిస్తూనే ఉన్నా అని అంటున్నారు మనవాడ మామూలు. వాస్తవంగా మంత్రే తద్దేవతాయాం అని మనకు ఒక ప్రమాణ శ్లోకం కూడా ఉంది కదా. మంత్రం యందు, మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు, మంత్రాన్ని మంత్రార్థానికి ఉపజేసిన ఆచార్య యందు ప్రేమ కలిగి ఉండాలి, అప్పుడే అది కార్యక్రమం అవుతుంది అన్నారు. కానీ నాకు ఎందుకో వాటి వేటి మీద కూడా అంత శ్రద్ధ లేదు, ఉండాల్సినంత శ్రద్ధ లేదు అని అంటున్నారు. పోనీ అలా లేనందుకు నాకేమైనా భయం ఉందా అంటే అది కూడా లేదు, భయం కూడా లేదు. పైనుంచి దేవరవారి పట్ల చాలా గొప్పదైన ప్రీతి, అభినివేశం కలిగిన వాడిలాగా ఈ గోష్ఠిలో తిరుగుతూ సంతోషిస్తున్నాను నేను, ఎంత అజ్ఞాని నేను అని అంటున్నారు. ఇంతకుముందు శ్లోకంలో కూడా శబ్దాది విషయాలకు లోబడిన నేను, ఇక వీళ్ళందరూ కూడా ఆహా పరవరముని ఎంత గొప్ప జ్ఞానానుష్ఠాన సంపన్నులు అని అంటూ ఉంటే వాళ్ళకు మంచం చేసేలాగా వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాను. అయితే రాజా,
నా మనసు ఎందుకో కుదురుకోవటం లేదు అని అంటున్నారు. 10వ శ్లోకం. हा हन्त हन्त मनसा क्रियया च वाचा योऽहं चरामि सततं त्रिविधापचारान् सोऽहं तवा प्रियकरः प्रियकृद्वदेव कालं नयामि यतिराज ततोऽस्मि मूर्खः. ఈ శ్లోకంలో రామానుజ, మనసా వాచా కర్మణ, ఎల్లప్పుడూ నేనన్నీ అపచారాలు చేస్తున్నాను. మీకు ఇష్టమైన పని ఏది చేయటం లేదు. అన్నీ మీకు అనిష్టమైన పనే చేస్తూ కాలాన్ని గడుపుతున్నాను అని చెప్తూ, ఆహా, ఎంత కష్టం వచ్చింది, ఎంత కష్టం వచ్చింది అని అంటున్నారు మామని. ఏడు 3 రకాల అపచారాలు: భగవద్ అపచార, భాగవత అపచార, అసహ్య అపచార. భగవంతుని పట్ల మనం చేసేటువంటి అపచారాలు భగవద్ అపచారములు అనబడతాయి. భగవంతుడే సర్వస్వము అని ఆయన యందే తన మనసును నిలిపినటువంటి భక్తులు భాగవతోత్తములు. వారి పట్ల చేసేటువంటి అపచారములు భాగవత అపచారములు అనబడతాయి. ఆచార్యుల పట్ల చేసేటువంటి అపచారములు అసహ్య అపచారములు అనబడతాయి. మీకు ప్రీతి కలిగించే పని ఏది నేను చేయటం లేదు. అన్నీ అప్రియకరమైన పనులే చేస్తున్నాను నేను. మనసా వాచా కర్మణ 3 రకాలైనటువంటి అపచారాలు చేస్తున్నాను రామానుజ అని వాపోతున్నారు మనవాడ మాముని. చూడండి, భగవంతుని పట్ల చేసినటువంటి అపచారాలు భగవంతుడు పెద్దగా లెక్క చేయడు. అంబరీష్ వృత్తాంతం మనం చెప్తుంది. దుర్వాసుడు ఒక భాగవతోత్తముడైన అంబరీషుడు పట్ల చేసినటువంటి అపచారానికి ముల్లోకాలు తిరిగి చివరికి మళ్ళీ ఏ భాగవతోత్తముడి పట్ల అపచారం చేశారో వారి కాళ్ళను పట్టుకుంటే తప్ప మళ్ళీ ఆ అపచారం పోదు. అలాగే ఆచార్య నింద, ఇవన్నీ కూడా అసహ్యపచారాల కిందకి వస్తాయి. ఇలాంటివన్నీ చేస్తూ ఏ ఒక్కరు కూడా మీకు ఇష్టమైన కార్యక్రమం చేయకుండా కాలాన్ని గడుపుతున్నాను, అయ్యో ఎంత కష్టం వచ్చింది అని మనవాళ్ళ మామూలు ఈ స్తోత్రం చేశారు. కాబట్టి ఈ స్తోత్రం చదువుతున్న సేపు ఆ ప్లేస్లో మనల్ని ఊహించుకోవడం బెటర్. అవునా? అంతే కదా? మామూలు అలాంటి వారా? అలాంటి మామూలుగా రంగనాథుడు ఆచార్యుడిగా స్వీకరించింది కాదు కదా. కాబట్టి మన పెద్దలు ఒక స్తోత్రాన్ని మనం అనుగ్రహిస్తున్నారంటే ఎవరి గురించి అయితే చెప్తున్నారో వారి వైభవాన్ని తెలుపుతూ మన స్వరూపాన్ని కూడా తెలియజేస్తారు. ఇది అందులో ఉన్నటువంటి గొప్ప రహస్యం. దీన్ని మన సంప్రదాయంలో నైత్యానుసంధానము అంటారు. నైత్య కాదు, నైత్య, NAICHYA, నైత్యానుసంధానము. అంటే భగవంతుడి దగ్గర, ఆచార్యుల దగ్గర మనం గొప్పతనం ఎప్పుడు చెప్పకూడదు, మన తక్కువదనాన్ని చెప్పాలి. అదేంటండి, మనం ఒప్పుకుంటా ఎన్నో తప్పులు చేసిన మనం అందరి ముందు మంచి వాళ్ళలాగానే ప్రొజెక్ట్ చేసుకుంటాం తప్ప నేను ఇన్ని తప్పులు చేసిన వాడినండి, నేను దుర్మార్గుడండి, పైకి ఇట్లా ఉన్నాను కానీ లోపల ఇలాంటి ఆలోచనలు ఉన్నాయండి అని ఎవరైనా చెప్తారా అండి? మీరు మంచివారు కాబట్టి చెప్తుండొచ్చేమో కానీ దాసుడు అయితే చెప్పడు కదా. మంచి వాళ్ళలాగానే యాక్ట్ చేస్తారు కదా ఎవరైనా. కానీ నైత్యానుసంధానం, ఇప్పుడు వచ్చిన జన్మ ఇప్పటిది కాదు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏదో ఒక అరగంటో ఒక గంటో భగవత్ సన్నిధిలో కూర్చున్నప్పుడు మనకు కలిగే అనుభూతి అంత మాత్రం కాదు. ఆ తర్వాత మనసు ఎంత చంచలంగా ఉంటుందో చెప్పడానికే వీల్లేదు. ఎన్నో విషయాలపైన వెళుతూ ఉంటుంది. దాని మీద పట్టు ఎలా సాధించాలి, ఇంద్రియాలపైన ఎలా మనం కంట్రోల్ కలిగి ఉండాలి అంటే అది మన వల్ల అయ్యే పని కాదు. అది మనం మన అభ్యాసంతో చేసే పని కానే కాదు. అందుకే పెద్దలను ఆశ్రయించండి, గ్రంథాలు సేవించండి, నిరంతరం భగవత్ స్మరణలో ఉండండి అని చెప్పడానికి కారణం అదే అన్నమాట.
తమ యొక్క నైత్యానుసంధానాన్ని ప్రకటిస్తున్నారు మానమాములు. మిగతా శ్లోకాల యొక్క అర్థాన్ని యథాశక్తి మనం తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం.